హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ శుక్రవారం ఈరోజు సూపర్ కార్ ఇది ఎకో స్పోర్టు పవర్ స్టీరింగ్ పవర్ విండో స్టీరింగ్ అంటే స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ సీట్ హైట్ అడ్జస్టరు అలై వీల్స్ వెనక వైపర్ డిఫాగర్ వైపర్ వాటర్ ఆటో ఫోల్డబుల్ మిర్రరు 2013లో ప్రపంచవ్యాప్తంగా ఫోర్డ్ ఎకో స్పోర్టు లాంచ్ అయింది. సో మీరు ఆలోచన చేయండి, అమెరికా వాళ్ళ బ్రాండ్ తయారవుడు అమెరికాలో తయారు చేస్తారు. దీని తయారయ్యే ఉత్పత్తి కేంద్రం తమిళనాడు చెన్నైలో ఉంది. చాలా బ్రహ్మాండంగా అమ్ముడుపోయిన కార్లు భారతదేశంలో అప్పుడు ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పొజిషన్లో ఉంది. ఇది చూసుకోండి, లెఫ్ట్ ఇంటీరియర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీకి, బ్లూటూత్ ఉంటుంది, దాన్ని ఏమంటారు ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది. సో టైటానియం ప్లస్ 4 ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇందులో. పుష్ బటన్ 10+, ఇది దీనికి ఇక్కడ ఇది వచ్చింది. సో మీకు ఒకటే అంశం ఏంటంటే లెఫ్ట్గా వెనకాల కూడా ఎడం వైపు కూడా చూసుకోండి, చాలా ప్యూర్లీ పర్ఫెక్ట్ ఉంది. కలర్ ఒరిజినల్ పెయింట్, ఇది మళ్ళీ కలర్ వేయలే. చూడండి ఎంత సైలెంట్ ఉందో. ఎక్స్ఫైర్ అయితే ఘోరంగా సైలెంట్ ఉంటుంది. గురుగురు అంటుంది మారుతి అంటే మనం హనుమంతునికి అదొక పేరు మారుతి. సుజుకి అంటే బయట దేశం, జపాన్ వాళ్ళది. సో ఆ కారు చూసుకోరు ఎట్లుందో, సూపర్ కారు. బగ్గ తక్కువకి ఇస్తాం, మన వాళ్ళకు దగ్గర వాళ్ళకి ఇస్తాం, చూసిస్తాం. దగ్గర వాళ్ళకి ఇదివరకు మన దగ్గర కారు కొన్న వాళ్ళకి ఇస్తాం. సర్వీస్ రికార్డ్ 60,000 తిరిగింది అది. ఇదేమో ఎకో స్పోర్టు, మనం దీని వీడియో తీస్తున్నాం, ఫోకస్ అది పోతుంది కాబట్టి దాని పెట్టిన. అలాయ్ వీల్స్ 5 ఉంటాయి ఎకో స్పోర్ట్లా. వెనుక వైపర్ ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది, వైపర్ వాటర్ ఇందులోనే వస్తాయి. ఫోన్ వేడే జిక్క. ఎండాకాలం ఎండాకాలమే కదా, నేను మర్చిపోయినా. ఎండ గట్టిగానే కొడుతుంది, పగట్లయింది మనకు. దునియా వరకే పనులు పెట్టినాం, కీ ఆన్ చేసినాం, కాలు దులిపినాం, కారులో ఎక్కినాం, క్లచ్ పట్టినాం, కిక్ కొట్టినాం అంటే చాలు చేసినాం. సో రీడింగ్ చూసినాం, చాలా తక్కువ తిరిగింది. ఏసీ వేసినాం. ఎండ బాగుంది కాబట్టే ఆర్ట్ లో డిగ్రీ. సో లో సెన్సెస్ గిల్సెస్ సి డిగ్రీ అని ఉంది. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ అంటే బగ్గ చదువుకోవాలి డిగ్రీలు కానుంచి. సో 23 పెట్టుకుంటే సూపర్ అండి. 23% అయిన తర్వాత మళ్ళీ దానికి ఆటో కట్ అవుతుంది కంప్రెసర్. ఎప్పుడైనా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా ఏ కార్లనైనా ఇంట్లోనైనా 18-17 పెట్టాలో ఊకోవాలి. కొద్దిగా ఎండను కూడా భరించాలి. ప్రకృతి మనకు అన్ని ఇస్తుందంటే ఇది కూడా తినరా నాయన అని ఇస్తుంది. మాకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉస్తాదు ఉంటాడు, అమ్మ నా బండబూతులు తిట్టుకుంటా చెప్తా ఉంటాడు అన్నట్టు. అరే నువ్వు బాగా సుకుమారంగా తింటే, క్యాంటీన్ ఉంటుంది మాకు, అంటే అలా బాదుషాలు సమోసాలు అలా రోజు అమ్ముతారు. పురుగుల పడ్డాయి కూడా తినాలిరా, తింటే రేపు నువ్వు పురుగుల పడే అంటే కొంచెం వీక్ అయినాయి, సలటి కూడా తిండి, దానికి కూడా హెల్త్ తట్టుకునే కెపాసిటీ రావాలి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఎట్లాంటి అయినా కూడా హారన్ ఎట్లాంటివైనా కూడా మనకు బేస్ తట్టుకోవాలి. సో 23 డిగ్రీల వాతావరణాన్ని కూడా తట్టుకోకపోతే బయట 70 డిగ్రీలకు ఏం తట్టుకుంటుంది చెప్పండి. స్ట్రాంగ్ బాడీ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. చూసిరు కదా 23 డిగ్రీలు టెంపరేచరు. ఇది ఓన్లీ తలకు వస్తుంది. ఇక మిగతా దేనికి ఇది ఓన్లీ గ్రిల్ అంటే వైపర్లకు, అంటే ఇక్కడ ముందరికెళ్ళి ఈ పొక్కలకి వెళ్ళి గాలి ఇటు బయటకు వస్తుంది. ఆనకాలంలో చలికాలంలో బయట కూడా అద్దానికి తుంపుర్లా వాన కానీ లేకుంటే ఫాగ్ లాంటిది అటాచ్మెంట్ అయ్యి మనకి ఏమైందంటే ఇబ్బంది అవుతుంది. సో దాని బేసిస్లో అది ఆన్ చేసినాం అనుకో క్లియర్ అవుతుంది. వెనక అద్దానికి ముందర అద్దానికి ఇది కంపల్సరీ వేయాలి. ఇది ఏంటంటే కారులో ఉన్న కంప్రెసర్ గాలియే లోపలికి వస్తుంది. ఇది బంద్ చేసినాం అనుకో, ఆ బయట అద్దం కింద కొన్ని పొక్కలు ఉంటాయి, ఆ పొక్కలకి చక్కగా గాలి బయటకు వస్తుంది. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. తీసిన బండి గట్టిగా ఉంది. మోడల్ 13 అయినా కూడా ఎకో స్పోర్ట్ ఎందుకో కొద్దిగా తిండి తినప్పుడు ఏదో బరువు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే చూసింది కదా. సో ఎకో స్పోర్ట్ ఎప్పుడైనా తిండి తినకపోతే బరువు అనిపిస్తుంది. డోర్లు అమ్మయ్య మంచిగా అనిపిస్తుంది లోపల కూర్చుంటే. బండి ఆల్రెడీ కూల్ అయింది. సో పార్కింగ్ స్టిక్కరు, అలై వీల్ స్టిక్కరు, అలైన్మెంట్ స్టిక్కరు వాళ్ళ అన్నీ ఉన్నాయి. బండి ఇది కళ్ళద్దాలు పెట్టుకుంటానికి ఇంట్లో ఇంకేదైనా దాచుకోవచ్చు. సిగరెట్ ఇక్కడ దాచుకుంటే ఎవ్వడు గుర్తుపట్టడండి. ఇంటి ఓనర్ కానీ యజమాని కానీ ఆడోళ్ళు తొమ్మిది వాళ్ళు లేదంటే పొరగాళ్ళకు 1-2 ప్రైవసీకి ఇక్కడ చాక్లెట్ పెట్టి పెట్టాలి. ఎప్పుడన్నా పోరాడు ఊరి పోయినప్పుడు ఏడిచిన అనుకో ఇళ్ళకెళ్ళి చాక్లెట్ తీసుకోవచ్చు. ఆడోళ్ళు కూడా లిఫ్ట్ కాడ పెట్టుకోవాలి. ఎప్పుడు ఎమర్జెన్సీలో ఎక్కడికైనా పోయినప్పుడు చెప్పనా, ముఖం మంచిగా లేకున్నా ఆ 2 పెదవులు ఎర్రగా ఉంటే అవతలడు కొద్దిగా అట్రాక్ట్ అవుతారు. అవతల కుటుంబాలు కానీ అవతల ఆడోళ్ళు. ఎందుకంటే
ఈయప్రాలు ఉన్నారు అనుకో, ఆడబిడ్డ ఆడుంటే ఈ లిప్టిక్ పెట్టుకుంటే అవతల కోపం ఉంటుంది. చెప్పినా కదా, స్త్రీ అంటే శక్తి చాలా పవర్ఫుల్ కాబట్టి చూడండి, ఫోన్ అత్తే ఫోన్ కడిగేయడానికి వాయిస్ కమాండ్ అప్ డౌన్. సో మంచిగా ఉన్నాయి. ఇది అంటేది నాకు దాని పేపర్ బుక్ అంటిందండి, టేప్ ఉన్నదంతా. ఇది కూడా ఛార్జింగ్, ఇది వేరే బండ్లేదు మనకి ఇచ్చిండ్రు బ్రదరు. ఇక్కడ ఇది పెట్టుకుంటే టేప్ రికార్డ్ డైరెక్ట్ పాటలు పడుతుంది. ఇది పెట్టుకుంటే అప్పుడు వ్యాక్స్ కేబుల్ 2013 అంటే 26 12 ఏళ్ళ కింద కాబట్టి అప్గ్రేడ్ సిస్టమే వేరు. కరోనా ముందు ఒకలాగా బతికేది జనాలు, ఇప్పుడు మొత్తం అప్పులు చేసి ఈఎంఐలు అయితే పెట్టుకుంటారు. నీకు సత్య ఎట్లా కనీసం మనమని ఎంజాయ్ చేయొచ్చు అని అట్లుంది జనంతో. కానీ భగవంతుడు ఏది మళ్ళీ ఊడిపోతుంది కరెంట్ బస్సు. ఇలా నువ్వు అందుకోవాలి గట్టిగా. ఎండాకాలం ఏసీలు ఉండదు, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎండ మాత్రం 43 44 గట్టి కొడుతుందండి. సో టైం 1:43. ఐ లవ్ యూ 143 అవుతుంది టైం, 1:43. డేట్ ఎప్పుడు? 24 తారీఖు ఏప్రిల్. ఇవాళ దగ్గర ఇది 3వ కారు. ఇవాళ 2 కార్లు అమ్మినాం. నిన్న మొన్న అమ్మలే. మొన్న బాధ అనిపించింది. నిన్న ఆ గౌడ్ షాపు ఎల్లమ్మ వారసుడు. ఎందుకంటే ఒక గౌడ్స్ అంటే డిఫరెంట్ ఉంటుంది ఏదైనా. ఎల్లమ్మ తల్లి మా దగ్గర మహా ఎల్లమ్మ తల్లి అని ఉంటుంది. నేను చాలాసార్లు ఎవ్రీడే వెళ్తే ఎవ్రీ మంగళవారం పోతాం, ప్రతిసారి అటు పోయినప్పుడు అలా పోతాం. అమ్మవారి దగ్గరికి డైరెక్ట్ పోతాం. మహాశక్తి ఎల్లమ్మ అని నాన్ వెజ్ ఉండదు సిద్దిపేటలోనే. కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ మా హరీష్ అన్న కానీ అందరిని ఎత్తుకున్నది ఎల్లమ్మ. కేసీఆర్ సార్ కూడా మా వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వస్తాడు. ఎప్పుడు నామినేషన్ వేసినా ఇటుకి వచ్చిపోతారంట. చూసిరు కదా ఇంటీరియర్, ఇంజన్లో లోపల కూలెంట్ డబ్బా. ఇది 2013లో వచ్చిందే. దీనికి ఆ స్పీడు, ఆ ప్రెషరు ఏమేమి కావాలనేది దాని ఉంటుంది. ఎప్పుడు కానీ ముట్టుకోవద్దు. అది కూడా ఏ టైంలో ఏం పోయాలో ఏం కథ అనేది, ఆ కలర్ ఉంటే ఆ కలర్ పోయాలి, ఈ కలర్ పోయొద్దు అని చెప్తున్నాడు. ఓకేనా? ఏదైతే కలర్ ఉందో ఫోర్డ్లో ఆ బ్రాండ్ ఉంటుంది. డు నాట్ యూజ్ టాప్ వాటర్, యూజ్ ఫోర్డ్ అప్రూవ్డ్ ప్రీమిక్స్డ్ కూలెంట్ ఓన్లీ. ఈ ఫోర్డ్ కంపెనీల బాపద్దే ఈ కలర్ అనేది పోయాలి. ఆ కలర్కి అలవాటు అవుతుంది. అమెరికా వాళ్ళు కాలుకి పెడితే మెడకు పెడితే కాలుకి పెడతారు, వాళ్ళ సిస్టమ్ అట్లా. ఇది 2013లో 10వ నెలల మనకు కారు కొన్నది. అట్లనే ఉన్నది స్టిక్కరు, మారలే స్టిక్కరు. ఎట్లా కొద్దిగా డిమ్ అయినాయి. ఇక 10 ఏళ్ళు ప్లస్ అయింది కానీ బండర్ అవుతున్నట్టు. నువ్వు ఎంత స్పీడ్ అనో ఫస్ట్ క్లాస్ ఉంది. ఇది కూడా అంతే. 2013 10 నెలల 1వ తారీఖు. సో బండర్ అవుతున్నట్టున్నది గట్టిగా. తోలుతా అంటే నంబర్ 1 అనిపిస్తుంది నీకు. ఇంజన్ ఫోర్డ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. ఆడ 2013 ఉంది లోపల అట్టముక్కకు. నవంబర్ 2013, 27 నవంబర్ 2013 అంటే బ్యానెట్ తయారేటప్పుడు లోపల పట్టిలు అతక పెడతారు. చూసిరుగా. ఎందుకంటే ఇవి మారుస్తారు. ఈ ఇండియా ఈజీగా కాపీ కొడుతుంది. అంటే కొన్ని చాట్లు కరోల్ బాగ్లో కొన్ని లొకేషన్స్ ఉంటాయి ఢిల్లీలో. మోదీ వచ్చినాక ఢిల్లీని తారుమారు చేసినా, లేకపోతే ఐఫోన్ రేపు తయారవుతుందంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇక్కడ కరోల్ బాగ్లో అమ్ముతారు. అట్లాంటి నేచర్ గలది అక్కడ లొకేషన్స్ కొన్ని. వాటిని అన్నింటినీ తారుమారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చాలా పద్ధతిగా ఇమ్మీడియట్గా సెట్ చేసారు కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఎక్సలెంట్గా సెట్ చేసిండ్రు. లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్ ఉంది. ఎప్పుడైతే కిసాన్లు ఎర్రకోట మీద వచ్చి జెండా వేసారో ఆ తర్వాత కూడా అండర్ గ్రౌండ్ అతిక్ అహ్మద్ గారు ఝాన్సీ అంటే మనకు ఇంటికి వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు 500 కిలోమీటర్ దగ్గర రోడ్లకు హైవేలకు కెమెరాలు పెట్టి క్లోజ్ చేశారు. అతిక్ అహ్మద్ అనేట ఆయన ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ యూపీలో ఉన్నప్పుడు ఒక ఊపు ఊపారు. ఆయన పేరు చెప్తే ఘోరమైన పరిస్థితి ఉండే. అట్లాంటిది అది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఇవాళ నిన్న కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మంచి పర్సంటేజ్ ఓట్ అయింది. నేనైతే కోరుకుంటున్నా, రామ భజన చేస్తున్నా, ఒక్కసారి కానీ రామభక్తులం అక్కడ మనం జెండా ఎత్తేసినామంటే ఆ సముద్ర తీరం ఏమైతే చూసుకోవచ్చు మనం. చూడండి, ఎక్కడ కూడా ఎడం వైపు కనీసం మీకు ఒక్కసారి కూడా బండి తాకింది, పెయింట్ వేసిరు, మార్చిరు అన్నట్టుగా లేదు. కంప్లీట్గా ప్రీమియం ఉంది. సో మీరు ఆలోచించుకొని నేను తీసుకోవచ్చు. కింద కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి సాలిడ్ ఉంది. లోపల కూడా ఇది. సో కేరళలో ఉంది ఇన్నాళ్ళు, కానీ బండి యూపీది. మీకు మొట్టమొదటిలో కార్ నెంబర్ చూపించిన నేను. ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇది ఒక చిన్న ఇది తిప్పినాం అనుకో, ఏసీ పైపు కూడా వెనకాల ఉంటుంది. దీనికి కనెక్ట్ అయ్యి డైరెక్ట్ నీళ్ళు పోతుంది అలా. ఓకే, ఏసీ ఫిల్టర్ బాక్స్ అంతా ఉంటుంది, అది అక్కడే ఉంటుంది. ఇంటీరియరు సీట్లు ఎక్కడ చినగలే, ఎట్లున్న అట్లా ఉన్నాయి. అది తిప్పితే ఇది తిప్పుతూ ఉంటే ఇది చేయబెట్టుకోవడానికి తోలేటోళ్ళు. ఇది తిప్పుతా అంటే గీడ నడుము నొప్పున్న వాళ్ళకు పెయిన్ రిలాక్సేషన్ కోసం
ఎన్నుల వెన్నుముక అంటాం కదా, వెన్నుముక కొంచెం సపోర్ట్గా ఉంటుంది డ్రైవింగ్ లాంగ్ జర్నీ పోయినప్పుడు. సో లెఫ్ట్ కూడా చూసుకోండి, ఆలోచించుకోండి. ఇంజన్ చూసినాం, చుట్టుపక్కల బాడీ మొత్తం ఒరిజినల్ పెయింట్, బాగా తక్కువకి ఇస్తాం. 3 lakhs బడ్జెటో రూపాయి ఇటో అటో ఇంకా తక్కువనో చేసి క్లోజ్ చేద్దాం. సో మీ కార్ ఎక్స్చేంజ్ కావాలన్నా ఇదే మొక్క. ఎండాకాలం ఖాళీగా ఉంటారు, ఇప్పుడు పిల్లల స్కూల్ లేవు, మీరు టీచర్లు అయినా కూడా. నెక్స్ట్ కొత్త న్యూస్ ఏంటంటే 85% ఇథనాల్ కలుపుతారట. చూడండి మోడీ డెసిషను. 20% కలిపినందుకే ప్రతిపక్షాలు బాబు అని ఒరినాయి. ఇండియాలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ లేకుండా 25% నుంచి డైరెక్ట్ 80% పెట్రోల్ బంకులు సపరేట్ చేస్తారా, ఎట్లా చేస్తారో చూడాలి. అట్లా మనకు అగ్రికల్చర్ కొంచెం క్లిక్ అవుతుంది. సో అది కొంచెం గ్రేటే. సో ఇప్పుడు ఎలక్షన్ తర్వాత, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత దబన బీజేపీ గెలిస్తే దేశ ముఖ చిత్రం మారుతుంది. ఎండ్ల మోటార్ ఫీల్డ్లో వాళ్ళు రకరకాల డెసిషన్ తీసుకుంటారు, టక్ తీసుకుంటారు. మొన్న మహిళా బిల్లు ఎందుకు ఆగిపోయిందంటే దానిలో ఒక తోక చుట్టం పెట్టిండ్రు. తోక చుట్టం ఏంటంటే డబల్ అయ్యేటట్టు ఎంపీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యూపీలో 80 ఉన్నాయి కదా, 160 డైరెక్ట్ అయితే ఇక ఎవడ అవసరం లేదు, యూపీఓడు ఏది చెప్తే గదే నడుస్తుంది. సో దానికి కొద్దిగా ఇబ్బందే, అది కరెక్ట్ ఏం కాదు. తెలంగాణలో కొంచెం పెంచితే బాగుంటుంది. తెలంగాణ చిన్న రాష్ట్రం కాబట్టి ఏంటంటే మనకు వనరులు ఎక్కువ. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మన దగ్గరనే ఉంది, అమెజాన్ మన దగ్గరనే ఉంది. హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కావు. ఒక రామోజీ ఫిలిం సిటీ వచ్చే ట్యాక్సే మనకు వచ్చాడు. ఎవడెవడితే వాడే పొరగాన్లో అందులో పోయి తానం చేసినా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందండి. ట్యాక్స్ కడతాడు. బో తిన్నా, కూర తిన్నా, ఇడ్లీ తిన్నా, వడ తిన్నా, ఛాయ్ తాగినా, 50 రూపాయలు ఛాయ్ ఉన్నా కూడా మనకు గవర్నమెంట్కు 16 రూపాయలు కడతారు వాడు, ఎవడు ఎసొంటి రోడ్ ఛాయ్ తాగినా కూడా. సో అట్లా మనం తెలంగాణ బెస్ట్ ఉన్నాం. అమరావతికి ఎవరు పోరు. ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళే. జగన్ సారే ఈ నెలలో ఇటుకి వస్తున్నాడు, జగన్ అన్న లోటస్ పాండాకు. సో పవన్ సార్ కూడా ఆపరేషన్ అయింది, తొందరగా కోరుకుందాం. సో వాళ్ళంతా ఇటుకి వస్తారు కాబట్టి ట్యాక్స్ మనకు ఆల్రెడీ బెనిఫిట్ అవుతుంది. సో మన రాష్ట్రంలో ఎంపీ తక్కువ అవుతా అంటే మనం ఊకుంటామే. ఆర్టీసీ డ్రైవర్కి అట్లా అయితేనే నాకు నిద్ర పట్టలేదు. అట్లా అయితేనే మనం అంతా సంబరంగా ఉండాలి అందరికీ అందరం. ఓకే ఫ్రెండ్స్, తక్కువకి ఇస్తాం. ఇది మీరు ఆలోచించుకోండి. చాలా మంచిగా ఉంది కారు. ఇట్లాంటివి ఎందుకు తెస్తా అంటే ఎక్కువ మోడల్ తెస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మనం ట్యాక్స్ కార్డ్ ఎవరిని మోసం చేయలేము. ఎవరైనా డీటీసీలు, ఇన్స్పెక్టర్లు దేవుడు లాంటి మనసు, మంచి గుణం నుంచి, మంచి కులం నుంచి వచ్చి ఉంటే వాళ్ళకు కొన్ని పైసలు ఇస్తాం బాబు, మేము ఢిల్లీ నుంచి తెచ్చుకున్నామని ఏమైనా సాయం చేస్తే ఇన్వాయిస్ తక్కువ చూస్తే ఒక 40-50 వేలు అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. 33 జిల్లాలలో 3-4 జిల్లాలలో వల్గర్ ఉంటారు, కానీ మిగతా 29 జిల్లాలు బాగానే ఉన్నాయి. లాస్ట్ జిల్లా నారాయణపేట జిల్లా 33 అనుకుంటా, టీజీ 35 ఉన్నట్టున్నది, టీజీ 35, 36 ఉన్నట్టున్నది. సో మీరు ఆలోచించుకోరి, ద బెస్ట్ డీల్ ఇస్తాం దీన్ని. డీజిల్ ఇంజన్ బాగుంది, మైలేజ్ 19-20 వస్తుంది, అంతే, బాగా ఏం రాదు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన మోడల్ కాబట్టి బాడీ హెవీ ఉంటుంది. మీరు పోతుంటే ఓ ట్రాక్టర్ ఇంజన్ ఎట్లుండో దీని అట్లుంటుంది. డోర్లు కూడా బరువు ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించుకోరు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.